హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా వైసీపీలో కీలక నేత అలాగే ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న మిథున్ రెడ్డి గారిని ఏపీ పోలీసులు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడమే జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించడమే జరిగింది. రిమాండ్ విధించిన సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక ఖైదీగా ట్రీట్ చేయాలి, ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎంపీ కాబట్టి ఆయన ఒక ప్రత్యేక ఖైదీగా ట్రీట్ చేయాలని చెప్పేసి కోర్టు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడమే జరిగింది. అయితే ఆయన రాజమండ్రి జైల్లోకి తీసుకెళ్లిన తర్వాత జైలు అధికారులు ఆయనకి ఏదైతే కోర్టు చెప్పినట్లుగా సౌకర్యాలు కల్పించలేదన్నమాట. అయితే దీని మీద ఆయన లాయర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమయ్యారు. సాక్షాత్తు కోర్టు ఆదేశాలు ఉన్నా మీరు ఎందుకు కోర్టు ఆదేశాలను ఉల్లంఘన చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క అధికారుల మీద రీసెంట్గా మిథున్ రెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కానీ వీళ్ళు సౌకర్యాలు కల్పించట్లేదని చెప్పేసి. అయితే వెంటనే ఈ యొక్క విషయంలో ఏసీబీ కోర్టు జోక్యం చేసుకొని మీరు ఎందుకు మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పించట్లేదు, కోర్టుగా మేము ఆదేశాలు జారీ చేసినాం కదా అని చెప్పేసి కోర్టు అధికారుల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఇవాళ కోర్టులో మీరు కోర్టుకి వచ్చి వివరణ ఇవ్వాలి, ఎందుకు మీరు సౌకర్యాలు కల్పించట్లేదు అని చెప్పేసి. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు కల్పించట్లేదు అని చెప్పేసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇలా కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే మీరు కోర్టు ధిక్కరణకి పాల్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి కోర్టు చెప్పినట్లు ఏదైతే ఆయన కోరుకున్న విధంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఏసీబీ కోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక